పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్థానిక సమరమా సన్యాసమా? మార్చిలో పంచాయతీ ఎన్నికలకు నగర పోటీపై వైసీపీలో అయోమయం. అధికార పార్టీలో నెగ్గలేమన్న ఆలోచన, క్యాడర్లో మొదలైన టెన్షన్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. వచ్చే నెలలో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆ నెలలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మార్చి 9 నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. అయితే ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోటీలో నిలిచి సత్తా చాటుతారా, లేక గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరహాను బహిష్కర మంత్రాన్ని జపిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సాధారణంగా ఏ ఎన్నికల షెడ్యూల్ ఊసే రాగానే అభ్యర్థుల ఎంపిక, కమిటీల ఏర్పాటుతో పార్టీ కార్యకలాపాలు కిటకిటలాడుతుంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అటువంటి సందడి ఎక్కడా కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి పార్టీ శ్రేణులు ఇంకా కోలుకోకపోవడం, క్షేత్రస్థాయిలో నాయకత్వం చెల్లాచెదరడం పార్టీని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో మాత్రమే ఆ పార్టీ నేతల శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఆ తర్వాత పార్టీ కార్యాలయాలు కార్యకర్తలు లేక బోసిపోతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసులు, అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని గతంలో ప్రకటించిన వైసీపీ అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి దూకుడును తట్టుకుని నిలబడగలమా అన్న సందేహంతో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మౌనం క్యాడర్ను మరింత అయోమయంలో నెడుతుంది. ఎన్నికల నుంచి తప్పుకోవడం ద్వారా అధికార పక్షంపై నిరసన తెలపవచ్చని ఒక వర్గం భావిస్తున్నప్పటికీ అది పార్టీ మనుగడకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు అంటే కేవలం గెలుపోవడంలో మాత్రమే కాదు, గ్రామాల్లో కార్యకర్తలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ఏకైక మార్గం. పార్టీ పోటీలో లేకపోతే దశాబ్దాలుగా జెండా మోసిన ద్వితీయ శ్రేణి నాయకులు రాజకీయంగా అనాథలయ్యే అవకాశం ఉంది. ఫలితంగా తమ భవిష్యత్తు కోసం వారు అధికార కూటమి వైపు లేదా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయాల్లో పోటీ నుంచి తప్పుకోవడం ఎప్పుడూ సరైన సంకేతం కాదనేది సీనియర్ల వాదన. పోరాడి ఓడినా పరువు ఉంటుంది, కానీ పోటీ చేయకుండానే తప్పుకుంటే పార్టీ బలహీనపడిందనే ముద్ర శాశ్వతంగా పడిపోతుందని వైసీపీ కేడర్ అంతర్గత చర్చల్లో వాపోతుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ స్థానిక పోరు నుంచి తప్పుకుంటే ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లవుతుంది. అది పార్టీ నుంచి వలసలకు మరింత ప్రోత్సహించడమే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. స్కూల్ పరీక్షల్లోపై ఎన్నికలు ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారిక పార్టీ అక్రమాలపై ఆరోపణలు చేస్తూనే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం ద్వారానే కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. వైసీపీ అధిష్టానం వెంటనే స్పందించి కేడర్లో ధైర్యం నింపకపోతే ఆ స్థానిక ఎన్నికలు ఆ పార్టీ ఉనికికే పెద్ద పరీక్షగా మారే ప్రమాదం ఉంది. మరి జగన్ అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.